రైట్, వెల్కమ్ బ్యాక్. బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, రాహుల్ వస్తోంది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, ఢిల్లీకి పంపాల్సినటువంటి వసూళ్ల మూటలపై చర్చ కోసం అని చెప్పేసి మీ నాయకులు అందరూ విమర్శిస్తూ ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే హైడ్రా కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్ళి పరామర్శించండి అని చెప్పేసి అంటున్నారు. అయితే మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ రాజ్యం నడిపిస్తోంది, అరాచక పాలన నడుస్తోంది అని చెప్పేసి మీరు విమర్శిస్తూ ఉంటే, అసలు బుల్డోజర్ పాలన చూడాలి అని అంటే యూపీ ఎంపీ వెళ్ళాలి. అక్కడ బుల్డోజర్ పాలన నడుస్తోంది, అదన్నీ మర్చిపోయి తెలంగాణని కాంగ్రెస్ని విమర్శిస్తూ ఉన్నారు. దేశ రైతుల సమస్యలను పట్టించుకోకుండా ట్రంప్తో చట్టాలు డీల్స్ చేసుకొని వచ్చినటువంటి మోదీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఒకటి మేడం, ఇప్పుడు సరే కాంగ్రెస్ వాళ్ళు నోటికి వచ్చింది ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటిది తెలంగాణకు సంబంధించినటువంటి సమస్య. తెలంగాణలో రావడము పోవడము రెండు జరిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. వాయిస్ వస్తుందా మేడం? వస్తుంది. ఇప్పుడు సరే వాళ్ళ ప్రెసిడెంట్ రావడము, శిక్షణ తరగతిలో పాల్గొనడం, ఇదంతా బాగానే ఉంది అంతవరకు. ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ గారి కాలి గజ్జగట్టుకుని కామారెడ్డి, వరంగల్, ఎక్కడెక్కడో కరీంనగర్, ఎక్కడెక్కడో తిరిగి పథకాల యొక్క ఏం చేస్తే మేము వస్తే ఏ పథకాలను అమలు చేస్తాము అనేటువంటిది రోజుల లెక్కింపుతో సహా లెక్కలు చేసి ప్రతి వాళ్ళ మెడలో వేసినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగినటువంటిది. సరే ఆ తర్వాత ఆయన వచ్చినప్పుడు మరి ఏం జరిగింది అనేటువంటి దాని మీద ఒక సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. సమీక్ష చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఆ పార్టీ, ఆ రాష్ట్రం పార్టీ, అదే 10 సర్పంచులు గెలిచినటువంటి పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళకి వీళ్ళకి ఈ డబ్బులకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ చందాలు కానీ కలెక్ట్ చేసినటువంటి పరిస్థితుల పని వల్ల జరిగినటువంటి కార్యక్రమం అనేటువంటిది ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జరిగిందని మనం భావించడం లేదు. ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టినట్లేదు ఆయన మాట్లాడాల్సినటువంటిది. మాకున్న సమాచారం మేరకు గతంలో ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశం, మంత్రుల సమావేశం, దాంట్లో నిర్ణయించిన ప్రకారంగా మంత్రులకు ఎన్నికలు, ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి చాలా ప్రాంతాల్లో అడ్రస్ లేదు. ఇప్పుడు బెంగాల్లో వీళ్ళు ఎక్కడుంటారో తెలియదు, తమిళనాడులో వీళ్ళు ఎక్కడుంటారో తెలియదు, అస్సాంలో ఎక్కడుంటారో తెలియదు. కాకపోతే ఏంటంటే పార్టీలకు సంబంధించి, అభ్యర్థులకు సంబంధించి చందాలు వసూలు చేసేటువంటి దాంట్లో మంత్రుల మధ్య అనేక రకాల అభిప్రాయ భేదాలు ఉన్నాయి. గతంలో మీరు చూసినారు, ఈ మంత్రి తింటున్నాడు, ఆ మంత్రి తింటున్నాడు, ఈ మంత్రి మీద వేసినటువంటి ఆరోపణలు అవన్నీ కొంత తగ్గించి మళ్ళీ వాళ్ళ మాట్లాడిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో మంత్రులు లేకుండా మాట్లాడి ఎట్లా వసూలు చేయాలి, ఏం చేయాలి అనే దాని మీద ఒక సమీక్ష చేసి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడానికి ఆయన వచ్చినట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంది తప్ప నిజంగా జరిగినటువంటి ఎన్నికలకు ముందు జరిగించినటువంటి హామీల గురించి మాట్లాడితే బాగుండేది. ఏమైంది? 2500 మహిళలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తామన్నారు, 70,000 ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు. గత ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి తప్ప వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది లేదు, జాబ్ క్యాలెండర్ ఇచ్చింది లేదు, చెప్పింది లేదు, చేసింది లేదు, ఏది జరగనటువంటి పరిస్థితి. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చినారు, పేదల యొక్క బ్రతుకుల మీద చిందర వందరగా దాడి చేస్తున్నారు, కొడుతున్నారు, చంపేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఖమ్మంలో మనకు చూడడం జరిగినటువంటిది చాలా హీనమైనటువంటి చర్య. ఇవాళ ఎందుకు వెళ్ళలేదు? మరి 3 మంత్రులు అక్కడ ఉన్నారు కదా, పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు కదా. ఖమ్మం మొత్తం మంత్రులు అంతా కాంగ్రెస్లో 1/3 మొత్తం ఖమ్మంకే పోయింది కదా. సరే గెలిచింది 9 సీట్లు అక్కడ, మరి ఎందుకు జరిగింది అక్కడ? కాబట్టి మా రామచంద్ర గారు వెళ్ళడం జరిగినటువంటిది, ఛాలెంజ్ చేయడం జరిగినటువంటిది. హైదరాబాద్ చుట్టూ మీరు నిన్న చూసినారు శ్రీధర్ బాబు గారు, వాళ్ళు మాట్లాడడానికి ఒక అర్థం పడతలు లేకుండా మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో మీకు తెలుసు కదా, ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి 2 ఎకరాల పొలం ఇచ్చి అక్కడికి పోయి మంత్రి గారు మాట్లాడితే సిగ్గు అనిపించింది నాకు. మాకు తెలియదు, దీని మీద పొరపాటు, ఇది దీనికి ఉంటుంది ల్యాండ్, కాకపోతే మాకు అధికారులు మమ్మల్ని మిస్లీడ్ చేసినారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకున్న సమాచారం వేళకి ఊరికే మాట్లాడలేదు. ఎక్కడ భూమికి లభిస్తే భూమి కేంద్రంగా ఇలా రేవంత్ రెడ్డి గారు డబ్బులు సంపాదించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగినటువంటిది. భూమే అన్నిటికీ సర్వము అనేటువంటి పద్ధతిలో తీసుకెళ్తున్నాను. మొత్తం హౌసింగ్ బోర్డుకు సంబంధించి గత అనేక ప్రభుత్వాలు హౌసింగ్ బోర్డుకి ఇచ్చినటువంటి భూములన్నీ సుమారు 800 ఎకరాలను అమ్ముకుంటున్నారు, వరుస పెట్టి అమ్ముకుంటున్నారు. 250 నేను చూపిస్తానండి, ఎయిర్పోర్ట్ దగ్గర రావిర్యాల హౌసింగ్ బోర్డులో ఎన్ని అమ్మినారో చెప్పండి, ఎన్ని అమ్ముతున్నారు, ఎన్ని రకరకాలుగా. కుక్కడిపల్లిలో ఏం అఫీషియలే కాదు, భూమి అనేటువంటిది ఎందుకుంటదండి అమ్మడం అంటే? భూమి హౌసింగ్ బోర్డు, వినండి, హౌసింగ్ బోర్డు భూములు సామాజిక వర్గాలకు, అల్పాదాయ వర్గాలకు, మధ్యతరగతి ఆదాయాలకు హౌసింగ్ బోర్డు కాన్సెప్ట్ అంటే అది. కుక్కడపల్లిలో కానీ ఎక్కడ కానీ, సంతోష్ నగర్ కానీ, సైదాబాద్లో కానీ, విజయనగర కాలనీలో కానీ వచ్చేటువంటిది ఏంటంటే అమ్ముకోవడానికి కానండి, హైయెస్ట్ రేట్ అంటారు. అంటే మీరు ఏం చెప్తున్నారు? మధ్యతరగతి మొత్తము నివాసయోగ్యమైనటువంటి రియల్ ఎస్టేట్ను ప్రైవేటు వ్యక్తులకు వదిలేసి, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కోట్ల రూపాయలు మీరు వసూలు చేసుకుంటా, వాటికి అనేక అడ్డంకులు సృష్టించి
పర్మిషన్స్ ఇవ్వకుండా డబ్బులు ఇస్తే పర్మిషన్ ఇచ్చేటువంటి పద్ధతి రూపాయలు మీ నాటకాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎక్కడ పోయిందండి? పేదలకు ఎక్కడ కడుతున్నాండి? పేదల గురించినటువంటి అందరూ డబ్బున్న వాళ్ళే ఉన్నారా? మీరు ఎందుకు కట్టిస్తారు? గత ప్రభుత్వాలు ఎందుకు చేసినాయి ఆ పని? కాబట్టి నేనేమంటున్నా అంటే భూమి కేంద్రంగా మాయాజాలాన్ని సృష్టిస్తాను. నేను తుక్కు కూడా వెళ్ళాను, అడిగాను అక్కడ ఏమయ్యా అంటే రియల్ ఎస్టేట్ ఏమి చేస్తారు. మరి ఆయన చెప్తున్నాడు కదా ఇక్కడ 4th సిటీ పోతుంది, ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మెట్రో పోతుంది, ఎవరు నమ్ముతలేడు సార్ అనేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు ఏ ముఖ్యమంత్రి కూడా గత 70 సంవత్సరాల లోపల రియల్ ఎస్టేట్ కేంద్రంగా పరిపాలన సాగలేదు. ఈ తెలంగాణలో ఇది సాగుతుంది, దేశంలో ఎక్కడ కూడా లేదు. మీరు బీహార్ గురించి, డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి, మన దీని గురించి మాట్లాడుతున్నారు, ఉత్తరప్రదేశ్ గురించి. ఉత్తరప్రదేశ్కి అప్పులు లేవు, అప్పులు చేసింది, చచ్చిపోతున్నారు ఎంప్లాయీస్. ఇలా మేము ధర్నా పెట్టాం భారతీయ జనతా పార్టీ, చచ్చిపోతున్నటువంటి ఉద్యోగస్తుల తరఫున మేము వాళ్ళ పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ మీరు పరిపాలన చేస్తున్నారని మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు చేస్తున్నటువంటిది ఏంటి? నిన్న కూడా 700 కోట్లని మనం చెప్పినాడు పెన్షన్స్, ఎవ్రీ మంత్ 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి దాంట్లో 350 కోట్లు ఇచ్చి 350 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చినారు. కాంట్రాక్టర్లకు ఇస్తే డబ్బులు వస్తాయి, కాంట్రాక్టర్ల పైరవీలు ఎమ్మెల్యేలు చేస్తారు, రాజకీయ నాయకులు కాంగ్రెస్ నాయకులు చేస్తారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవాళ ఒక అవినీతి కేంద్రంగా ఇలా తెలంగాణలో ఒక మోడల్గా చేస్తున్నారు. దాంట్లో రాహుల్ గాంధీ గారు వచ్చినది. ఎందుకు మాట్లాడలేదు? ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, రాజ్యాంగం పట్టుకొని మొత్తం దేశం మొత్తం తిరుగుతున్నాడు. ఇవాళ ఏం జరిగిందో రివ్యూ ఎందుకు చేయలేదు? మేము ఇవి చేసాము, ఇవి చేయలేదు అని ఎందుకు చెప్పలేకపోయినాడు? అప్పుడు ఎందుకు చెప్పినాడు ఇవన్నీ వచ్చి? అప్పుడు ఎందుకు అశోక్ చౌరస్తాకి వెళ్ళి ఉద్యోగాల గురించి మాట్లాడాడు? ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి వల్ల ఈ ప్రభుత్వం అనేటువంటిది ఒక అవినీతి కేంద్రంగా, తన భూ కేంద్రంగా ఏం జరిగిందో చెప్పాలండి. భూభారత్లో ఏం జరిగిందో చెప్పమనండి. గత ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేస్తున్నారు కదా, వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న భూములు ఏందో, ఎవరి దగ్గర భూములు ఉన్నాయో చెప్పమనండి. నేనేమంటున్నా అంటే రాజకీయాల కోసము అనేక హామీలు ఇవ్వడం జరిగింది, వాటిని అమలుపరిచే పరిస్థితి లేదు. నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి రావడం జరిగింది. ఉద్యోగస్తులకు 5 వాయిదాల కరుబత్యం, ఒక్క కరుబత్యం ఇస్తే 30 వాయిదాలు చెల్లించిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క పరపతి ఏంటని ఆలోచిస్తున్నారు. కరుబత్యం అంటే 1000 రూపాయలు పెడుతున్నాడు అంటే మామూలు ఉద్యోగస్తులకి నెలకి. దాన్ని ఏం చేస్తున్నారు? 1000 ఏరియర్స్ను, ఆ బకాయిలను 30 నెలలుగా, 30 నెలలు అంటే ఇది టర్మ్ అయిపోతుంది. 30 నెలలు అంటే రేవంత్ రెడ్డి గారు టర్మ్ అయిపోతుంది. ఇంకా 5 అయితే ఇంకొక 2-3 ఎన్నికలు జరగాల. నేనేమంటున్నానంటే ఇవాళ ప్రభుత్వం అనేటువంటిది చెప్పిన దానికి చేసేదానికి అర్థం పర్థం లేకుండా వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరుతో ఇళ్ల కూల్చివేతను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది కదా. సో మరి మీరైతే గుజరాత్ లో, అహ్మదాబాద్ లో సబర్మతి, యమున, గంగా ఇవన్నీ కూడా చక్కగా సుందరీకరణ పేరుతో అభివృద్ధి చేసుకుంటా ఉంటారు. తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి? ఇక్కడ తెలంగాణ మూసీ సుందరీకరణ అవ్వద్దా? ఇప్పుడు ఒకటి మేడం, గుజరాత్లో వాళ్ళ పార్టీ బతికిందో బతికిలేదో నాకు తెలియదు, కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ బతికుంటే అవన్నీ జరుగుతున్నప్పుడు ప్రజల పక్షాన మీరు కూడా ఉద్యమం చేయాల్సింది. ఇక్కడ తెలంగాణ లేదుగా పరిస్థితి వల్ల. తెలంగాణలో పేదల యొక్క పక్షాన భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. ప్రజలు దాన్ని ప్రతిపక్షం అడిగితే తప్ప మీకు పేదల సమస్యలు పట్టవు. ప్రతిపక్షం వచ్చి గోలు పెడితే మీరు వెనక్కి తగ్గుతారు. ఇప్పుడు అదే అంటున్నారు కదా, పరిస్థితులు వేరు. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, అక్కడ ఉన్న ప్రజలు మద్దతు ఇచ్చి ఉంటారు. ఆ చర్చను ఇప్పుడు ఒక సెంటెన్స్ లో ఏం జరిగింది, మీరు వాళ్ళు ఎంతసేపు ఏమంటున్నారు? మీరు చేసింది ఏంది అని అంటున్నారు. ఇంతకుముందు చెప్తున్నారు ఖమ్మం గురించి వచ్చినప్పుడు, అప్పుడు మీరు చేసినారు, అప్పుడు మీరు 3 మర్డర్లు చేసినా మేము ఇలా 5 మర్డర్లు చేస్తామంటున్నారు. అదే అనేది కావాల్సినటువంటి సబర్మతికి సంబంధించినటువంటి అంశాల గురించి చరిత్ర మనం ఇప్పుడు ఆఫ్ ద రికార్డులో మనకు ఉండేటువంటి సమాచారం కూడా ఉండదు. దాని మీద మనం ఇవాళ ఏదో నోటికి మాట్లాడితే దాని మీద సమాధానం కూడా కాదు. జరిగితే ఏం జరిగింది, అక్కడ వాళ్ళకి ఏ రకంగా పునరావాసం కలిగించినారు, ఎంతమంది ఎఫెక్ట్ అయినారు, వచ్చిన ప్రాబ్లం ఏంది, అక్కడ ఉండే పరిస్థితులు ఏంది, ఇక్కడ ఉండే పరిస్థితులు ఏంది అనేటువంటిది రెండింటి కంపారిజన్ చేసినప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మీకు చేతనైతే సబర్మతి ఆశ్రమం ఇల్లు కోల్పోయిన నిరాశ్రయాలకు అక్కడ పునరావాసం కల్పించారు. అవునండి, అదే ఈ మాట మీరు చెప్పింటే వినండి. గుజరాత్ అధికారం పోయి ఎన్నాళ్ళైంది ఈ మాట చెప్పింటారు కదా అక్కడ. మీరు ఎన్నికలప్పుడు చెప్పింటారు కదా, ప్రజా వ్యతిరేక విధానాలను చేస్తుంది బీజేపీ పార్టీ కాబట్టి ఓడించండి అని చెప్తే మీకు మీ వైపు ప్రజలు రాలేదు కదా. ఎందుకు రాలేదు అదే ఆలోచించండి. నేను నిజంగానే అనుకుందాము భారతీయ జనతా పార్టీ మోసం చేసింది, అన్యాయం చేసింది, అక్కడ ఉండే పేదలకు సబర్మతి విషయంలో అనుకున్నప్పుడు మీద పెద్ద రాజకీయ పార్టీ కదా, అహ్మద్ పటేల్ లాంటి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చింది కదా. మరి ఎందుకు చెప్తే మీకు ఓటే లేదు? మిమ్మల్ని నమ్మలేదు. మిమ్మల్ని నమ్మే పరిస్థితి మున్సిపాలిటీల గురించి మీకు తప్పుడు సమాచారం. మున్సిపాలిటీలు ఒక్క నిమిషం చెప్తాను. మున్సిపాలిటీలో నీకు వచ్చింది ఏమిటి? వినండి, మున్సిపాలిటీలో నీకు వచ్చింది ఏమిటి? 116 సీట్లలో 64 సీట్లు. నేను వచ్చినాయి చెప్తలేను, నేను ఉన్న విషయం చెప్తున్నా. మీకు మీ కాంగ్రెస్ అర్థం కాదు. నేను ఒక్క విషయం చెప్తాను. రోజా గారు నన్ను చెప్పలేదు ఒక సెంటెన్స్. నిన్న కూడా ఒక పొద్దున ఒక టీవీలో చెప్పొచ్చింది నేను, ఆ యాంకర్ ఇట్లాగా మాట్లాడితే
116 సీట్లలో మిగతా 7 వదిలేయండి, అందులో కూడా 2 మాకు వచ్చినాయి టెక్నికల్ గా దాంట్లో ఒకటే కొంచెం మీకు పోయి వచ్చింది. వచ్చినాయి. ఒకటే కార్పొరేషన్ 2 సుమారుగా ఒక్కదాంతో మనిషిని ఇస్తూనే వాళ్ళు రైట్, ఓకే. మీరు ఉండదు కదా, ఎన్నోసార్లు నేను అట్లా ఒకటే. వినండి, మీకు చెప్తా, మీకు ఇలా చెప్తా. కాంగ్రెస్ రెండు వాళ్ళు చెప్పారు. చెప్పినట్టు ఎట్లా? లే, మళ్ళీ లే, కాదండి, రికార్డెడ్ వినండి, కూడా. కాంగ్రెస్ 116 మున్సిపాలిటీల రోజా గారు 64 సీట్లు మాత్రమే తెలుగుదేశం కాంగ్రెస్ గెలిచిన మాట వాస్తవం, మేము గెలవకపోవచ్చు. తెలుగుదేశం 64 తెలుగు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ 64 సీట్లు ప్రజలు ఇచ్చిన తీర్పు 64. మిగతావన్నీ కూడా కలగాపులగం. కలగాపులగం అంటే ఏంది? ఇక్కడ ఏ పార్టీకి 50 సీట్లలో 50 మున్సిపాలిటీలలో ప్రజలు ఏకపక్షంగా ఏ పార్టీని సమర్థించలేదు. అది తీర్పు. అది లేకుండా మీరు దొంగ లెక్కలు పెట్టి ఎక్స్ అఫీషియో డబ్బులు ఇచ్చి కొని Okay, right, right. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి 92 సీట్లు గెలిచి మేము గెలిచినట్టు ఏం గెలిచారు చెప్పండి. ఇప్పుడు 64 సీట్ల కంటే ఎవరైనా గెలిచారు? బీజేపీ తెలుగుదేశం మీరు వాళ్ళ నేషనల్ గెలిచారు. లెవెల్ లోనే మీరు అధికారంలోకి వచ్చి అందరూ అదే పొత్తుతో మేము- వచ్చారు కదా. మేము- దానికి రైట్ అండి, రైట్, ఎవరితో ఓకే. కాదు, ఎవరితో పెద్దలు వచ్చినది కాదు. 64 సీట్లలో